హలో అండి, అందరికీ నమస్కారం. కుక్ విత్ సునీత అనే మా యొక్క వంటల ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ చిత్రంలో బంగారు రంగుతో మెరిసిపోతున్నటువంటి స్వీట్ చూడండి. ఈ యొక్క స్వీట్ను మనము చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒకటే పిండితో మనము 2 రకాల స్వీట్లు చేసుకోవచ్చు అనేసి మనం చెప్పున్నాం ముందుగానే. ఇది మొదటి స్వీట్ అనమాట. ఒకటే పిండి, ఒకటే కొలత, ఒకటే పిండితోనే మనము ఒకసారి తయారు చేసి పెట్టుకొని కొంచెం అలాగూ కొంచెం ఇలాగూ మనము 2 రకాలుగా చేసుకోవచ్చు అనమాట. చూడండి, లడ్లు చూడండి ఎలా ఉన్నాయో, భూగోళము గుండ్రంగా ఉన్నట్లు ఉన్నాయి కదా, అంత చక్కగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట లడ్లు. అంత చక్కగా అంత కమ్మగా వచ్చాయి. తర్వాత ఇది చూస్తే బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది చూడండి, తలతల్లాడిపోతుంది. అంత కరకరమని కూడా అంటాయి అన్నమాట. ఇవి నమిలేటప్పుడు అంత రుచికరంగా కూడా ఉంటాయి. వీటిని చిక్కీలు అంటారు మా ప్రాంతంలో. మనం వీటిని ఎలా తయారు చేసుకోవాలో ముందు చూద్దామండి. మధ్యలో మనము ముచ్చట్లు చెప్పుకుందాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము చిత్రంలో 1 కప్పు తీసుకున్నాము సైజు కోసము. ఆ కప్పుతోనే 2 కప్పులు ఈ వేరుశనగ పప్పు అనేది తీసుకొని మీడియం మంట పెట్టుకొని వాటిని మెల్లగా వేయించుకుంటూ ఉండాలి. మనము ఈ ప్రతి వంట యొక్క వీడియోలో ప్రతిసారి కూడా ఒక చిన్న టిప్ అయితే మీకు చెబుతూ వస్తున్నాను. ప్రతి వీడియోలో ఒక టిప్ ఉంటుంది మన దాంట్లో. మరి ఈరోజు టిప్ ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో నేను ఒక టిప్ చెప్తాను మీ అందరికీ. ఇప్పుడు ఈ 2 కప్పుల వేరుశనగ పప్పును ఇలా సిమ్లో పెట్టి మెల్లగా వేయించేసుకొని వీటిని చల్లార్చుకొని ఇవి మనం పొట్టంతా బాగా తీసేసి తెల్లని పప్పులుగా చేసుకోవాలన్నమాట. ఆ పొట్టంతా ఉండకూడదు. పొట్టుని ఈ విధంగా అయినా నలిపేయవచ్చు మనము, లేదంటే ఒక రాయి తీసుకొనో ఒక చిన్న కప్పు తీసుకొని వెనక సైడ్ ఆ విధంగా నలుపుకోవచ్చు. ఈ విధంగా పొట్టు అంతా ఎక్కడే కానీ మనకు పొట్టు అనేది లేకుండా నీట్గా చేసుకోవాలండి. ఎందుకంటే అక్కడక్కడ పొట్టు ఉండిందంటే మనకు లడ్డు ముద్ద కాదనమాట, పొడి పొడి అయిపోతూ ఉంటుంది. అందుకోసము నీట్గా చేయడం జరుగుతుంది. ఎక్కడైనా అట్లా మాడిపోయినటువంటి తీసేసుకోండి. ఎందుకంటే కమ్మగా మనం స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో అట్లా మాడిపోయినవి వచ్చాయంటే నాలుకకు చివుక్కుమంటుంది అనమాట. తర్వాత మనసుకు కూడా చివుక్కుమంటుంది. కాబట్టి అవి వేరేసుకోండి. తర్వాత చూడండి, 3 కప్పులు నువ్వులు తీసుకున్నాను నేను. మనం కొలతగా ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు నువ్వులు తీసుకున్నాం. ఇవి కూడా కొంచెం వెచ్చబడేటట్టు, కొంచెం చిటపట అనేంత వరకు అట్లా వేయించుకోండి. ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. నల్ల నువ్వులైనా చేసుకోవచ్చు. తెల్ల నువ్వులు అయితే మనకు చిక్కి బాగుంటుంది కదా చూడ్డానికి అనేసి నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను అనమాట. ఇంతవరకు మనము 2 కప్పుల వేరుశనగ పప్పు, 3 కప్పుల నువ్వులు తీసుకొని వేయించి పక్కన పెట్టుకుంటూ ఉన్నాం. తర్వాత చూడండి, 1 కప్పు కొబ్బరి ముక్కలు, మనం ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొబ్బరి ముక్కలను కొంచెం నెయ్యి వేసి వేయించేసి పక్కన పెట్టుకోండి. జస్ట్ కొద్దిగా వెచ్చబడాలండి అంతే, కొబ్బరి మరీ వేగకూడదు. తర్వాత చూడండి, బెల్లం ఈ విధంగా మనము నలగొట్టేసుకొని కప్పు ఏదైతే కొలతకు తీసుకున్నామో దాంతోనే 3 కప్పులు బెల్లం, ఇట్లా బెల్లం పిండి, బెల్లం పొడి ఈ విధంగా 3 కప్పులు తీసుకొని పక్కన పెట్టేసుకోండి. చక్కెరతో కూడా మనం ఇవి చేసుకోవచ్చండి, కానీ బెల్లంతో చేస్తే రుచి బాగుంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి మనకు. బెల్లంతో చేసినటువంటివి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని చెప్తుంటారు పెద్దవాళ్ళు. చక్కెరతో చేసినవి కొంచెం తొందరగా రుచి మారుతాయని అంటుంటారు. అందుకని బెల్లం తీసుకున్నాను. ఇక్కడ చూడండి,
వేరుశనగపప్పు, నువ్వులు, కొబ్బరి మూడింటిని మనము శాటలో వేసుకొని మూడు కూడా బాగా కలుపుకొని సగము మిక్సీకి వేసుకుందాం. ముందు సగం నువ్వులు, సగం వేరుశనగపప్పు, సగం వచ్చేసి ఈ కొబ్బరి. చూడండి బాగా నున్నగా ఆ విధంగా వేసుకోవాలి మనకు తీసేటప్పుడే చూడండి ముద్దలు వచ్చేంత నున్నగా ఉందన్నమాట. అంత నున్నగా అయితేనే మనకు ముద్దలు అనేవి బాగా వస్తాయి. చూడండి ఇంత మెత్తగా మనము మిక్సీకి వేసి పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన సగం వేసేసుకొని వాటిని కొంచెము కచ్చాపచ్చాగా, అంటే ఈ చిక్కీలు నమిలేటప్పుడు మనకు అక్కడక్కడ పలుకులు పంటి కింద పడుతూ రుచిని కలిగిస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా కొంచెం కచ్చాపచ్చగా చేసుకోండి. మరీ నున్నగా లేకుండా కొంచెం కచ్చాపచ్చిగా చేసుకుంటే చిక్కీలు బాగుంటాయి అన్నమాట. ఇంకా కొంచెం పెద్ద పెద్దగా వచ్చినా మేలే, కాకపోతే ఎందుకు అంత అన్నట్టు నేను ఇట్లా కొంచెం తక్కువగా పులకలు ఉండేటట్టు చేశాను అన్నమాట. మనం ఈరోజు వీడియోలో చెప్పేటువంటి టిప్ ఏంటంటే, ఇక్కడ చూడండి మనము కొంత పిండిని మనం ముందు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, మొదటిసారి వేసుకున్నాం నున్నగా, అదే పిండిని మనం మళ్ళీ మిక్సీలో వేసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకొని అది నున్నగా మిక్సీకి ఆడించుకోవాలన్నమాట. ఇది లడ్డు కోసం. ముందు మనము కచ్చాపచ్చగా పక్కన పెట్టున్నాం కదా చేసుకొని, అది వచ్చేసి చిక్కీ కోసం. 2 రకాలైన స్వీట్లు అనేది ఒకటే వీడియోలో చెప్తున్నాను కాబట్టి మన వీడియో లెంత్ అనేది కాస్త ఎక్కువగానే ఉందండి. మరి స్పీడ్గా చెప్పేసామంటే అర్థం కాదు. వంట అనేది సగం సగం చేస్తే అది చెడిపోతుంది అన్నమాట. అందుకు నిదానంగా చెప్పడం జరుగుతుంది. కావాలని సాగదీయడం ఏమీ కాదండి. చూడండి ఎక్కడ అనవసరమైన వీడియో ఏం మధ్యలో రావట్లేదు. ఆ విధంగా మిక్సీకి వేసుకున్న తర్వాత అది నున్నంగా అయిపోతుంది. చూడండి వెంటనే మనం చేసుకున్నామంటే ఆ విధంగా చక్కగా లడ్లు వచ్చేస్తాయి. నెయ్యి కానీ ఏమి మనము చేతికి మళ్ళీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏం పట్టించుకోకుండానే వెంటనే మనకు అలా నువ్వుల లడ్లు, తెల్ల నువ్వుల లడ్డు వస్తున్నాయి. మనం ఒక లడ్డు అనేది, ఒక స్వీట్ అనేది రెడీ అయిపోయింది మనకు. ఇంకా తర్వాత రెండవది చెప్పాం కదా మనము చిక్కీ. చూడండి బెల్లం వేసాను నేను, 2 కప్పుల బెల్లం వేసాను. 2 కప్పుల బెల్లము గోళంలో వేసే స్టవ్ మీద పెట్టాను. సిమ్లో పెట్టానండి, ఫుల్ పెట్టకూడదు ఎప్పుడు కూడా. మనము పాకం పెట్టినప్పుడు పాకం అనేది త్వరగా ఏదో అది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది. సిమ్లో పెట్టేసి ఆ విధంగా ఎక్కడేగిన గడ్డలు లేకుండా అలా కలుపుకుంటూ ఉండాలి. మరి ఈరోజు నేను చెప్పేది టిప్ ఏంటంటే, వేరుశనగపప్పు మనం అప్పుడప్పుడు సరదాగా తినడానికి కూడా వేయించుకుంటూ ఉంటాం కదా, ఉట్టి వేరుశనగపప్పే. మరి అప్పుడు మనము వాటిని వేయించేటప్పుడు 2-3 చుక్కలు ఆయిల్ వేసి అలా పూర్తిగా సిమ్ములో పెట్టేసి నిదానంగా వేయించి ఒక 10-12 నిమిషాల పాటు తర్వాత తిని చూడండి. ఆ వేరుశనగపప్పు టేస్టే వేరనమాట. తర్వాత మామూలుగా వేయించిన వేరుశనగపప్పు మీరు తినలేరు. తర్వాత ఇక్కడ చూడండి మనము ఏలకుల పొడి కొద్దిగా వేస్తున్నాం. ఇక్కడ ఇలాచీ పౌడరు చూడండి, నీళ్ళు ఏం పోయకుండానే మనకు ఈ విధంగా పాకం అనేది రావాలి. అది తీగ పాకము, గట్టి పాకము ఇట్లా ఏం అవసరం లేదండి. ఊరికే బెల్లం అలా నీట్గా నున్నగా కరిగిపోయిందంటే చాలు, మనకు చిక్కీలు బాగా కరకరలాడుతూ వస్తాయి. ఆ తీగ పాకం అక్కర్లేదు మనకు, మల్లె తీగల పాకం అక్కర్లేదు. ఊరికే బెల్లం నీట్గా కరిగితే చాలు. చూడండి బాగా వచ్చేసింది కదా, బంగారం కరిగించి ఆ విధంగా పోస్తుంటే వస్తున్నట్టుంది చూడండి. మనం ఈలోపు అది ఇంకా కొంచెం కరిగేలోపు ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి రాసుకొని
చిక్కీ పొడి పాకంలో వేయగానే వెంటనే మనము ప్లేట్లోకి మార్చుకోవాలన్నమాట. అది కలిపి పక్కన పెట్టి మళ్ళీ ప్లేట్ తీసుకొని మనం నెయ్యి రాసేసరికి అది మొత్తం ఒకటే చిక్కీ అయిపోతుందండి. తర్వాత ఆ చిక్కీని 4 పక్కన నలుగురు కూర్చొని కొరుక్కుంటూ తినాలి తర్వాత. కాబట్టి ముందుగా ప్లేట్ సిద్ధం చేసుకోండి. తర్వాత మనము పాకము స్టవ్ మీద నుంచి దించేసి ఇట్లా కొద్ది కొద్దిగా పోస్తూ ఇట్లా తెడ్డుకట్ట తీసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. వేగంగా కలుపుతూ ఉండాలి. లేదంటే గడ్డలు కడుతుందన్నమాట. ఇది మనకు పిల్లలు కొందరు మనకు నల్లగా ఉండే నువ్వుల లడ్డు తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా చేశారంటే వాళ్ళకు నువ్వుల లడ్డు అనే కాకుండా చిక్కీలు అని చెప్పామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. కానీ మనం వేసేదేమో పొడి ఒకటే. నువ్వుల లడ్డులో అటుపక్క చేసిన లడ్డూలో ఇదే పిండి వేసాము, తర్వాత చిక్కీకి ఇదే పిండి వాడాము. కాబట్టి పిల్లలు ఎలాగైనా పోషకాహారం అనేది తీసుకోవాలి. కాబట్టి ఇట్లా చేసిస్తే చక్కగా కరకరలాడుతూ బాగుంటాయి అనేది పిల్లలు బాగా ఇష్టంగా తింటారనమాట. వీడియో అయితే చాలామంది చూస్తున్నారండి, సంతోషమే. కాకపోతే లైక్ కొట్టడం లేదు ఎవరు కూడా. మరి మా మా యొక్క కుంపటి చూడండి, మా యొక్క ఇల్లు చూడండి, మా యొక్క పెంకుటిల్లు చూడండి, మా యొక్క ఏంది మేకను చూడండి, కుక్కను చూడండి, పిల్లిని చూడండి అని చూపిస్తుంటారు మనకు బాగా షార్ట్స్లో. ఎన్ని వేల లైకులు కొడుతుంటారు, అసలు నాకు అర్థం కాదనమాట. ఇంత నిజాయితీగా ఇంత కష్టపడి ఇంత చేస్తుంటే లైక్ కొట్టడానికి చేతులు రావు ఎందుకో మరి. సరే పోనీయండి. లైక్ కొట్టే వాళ్ళందరూ చాలా అదృష్టవంతులని నేను భావిస్తాను, మరోలా అనుకోవద్దు. కాబట్టి మీకు కూడా అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టాలంటే మా వీడియోలన్నీ లైక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. లేదంటే చెడు జరగాలని నేనేం కోరుకోవట్లేదండి. అందరికీ అంత మంచి జరగాలి, ఎప్పుడు అందరూ హాయిగా సంతోషంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా మనం ప్లేట్లోకి తీసుకొని ఇట్లా అంతా నీట్గా చేసుకొని చాకుతో అలా గుర్తులు చేసేసుకుంటే మనకు ఏ ఆకారం కావాల్సింటే ఆకారంలో చిక్కీలు వస్తాయి అన్నమాట. మరి ఒకటే పిండితో నేను చేసినటువంటి 2 రకాల స్వీట్లు అనేది మీకు అందరికీ నచ్చినాయని అనుకుంటున్నాను నేను. మరొకసారి ఇంకొక మంచి టిప్ తీసుకొని నేను మరొక వీడియోలో పాత వంటనే కొత్త రకంగా చేయడం కానీ, కొత్త వంటను పాత రకంగా చేయడం కానీ, మొత్తానికి నలుగురు కంటే మన వంట సపరేట్గా ఉంటుందన్నమాట. కొత్తగా ఉంటుంది అంతే. ఎప్పుడు ఒకరు చేసిన పప్పు అందరు చేసిన పప్పు ఒకటేలాగా కాకుండా మనము గెరిట పెట్టామంటే అది కొంచెం రుచి వేరుగా వస్తుందన్నమాట. అట్లా విభిన్నమైన వంటలతో మళ్ళీ వస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరందరూ మరింతగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే అండి, అందరూ ఉగాది పండుగ పర్వదినాన్ని చాలా చక్కగా జరుపుకోండి, ఆనందంగా సంతోషంగా. మీ ఇంటిల్లి పాదటికి అందరికీ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నేను నూతన తెలుగు సంవత్సరాది క్రోధనామ సంవత్సరంలో నేను కోరుకుంటున్నాను. ఈ 2 రకాల స్వీట్లను మీరు ఇంట్లో తయారు చేసుకొని అవి ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. కుక్ విత్ సునీత. ధన్యవాదాలు.